నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెదపూడిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద ఈరోజు రైతులకు నానో యూరియా పంపిణీ ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నానో యూరియా ప్రయోజనాల గురించి ఇఫ్కో కాకినాడ విభాగం చైర్పర్సన్ శ్యాంప్రసాద్ వివరించారు. నానో యూరియా తక్కువ మోతాదులో ఘనపదార్థ యూరియా కంటే వరి పంటకు అనేక రెట్లు మేలు చేస్తుందని, రవాణా కూడా చాలా సులభమని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ సీతాపతిరావు, ఇన్ఛార్జి ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణ రెడ్డి, అగ్రికల్చర్ ఆఫీసర్ ఎన్టీఎస్ ప్రసాద్, కోఆపరేటివ్ సొసైటీ ప్రెసిడెంట్, నీటి సంఘాల అధ్యక్షులు ఆరుమిల్లి వాసు, గ్రామ పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ సత్యబాబు, శ్రీనివాస్ గౌడ్, అగ్రికల్చర్ అసిస్టెంట్ ప్రసాద్ పాల్గొన్నారు. మండల వ్యవసాయ అధికారి సత్యప్రసాద్ మాట్లాడుతూ, పెదపూడి మండలంలో యూరియా కొరత లేదని, రైతులకు పుష్కలంగా అందజేయబడుతుందని తెలిపారు. తహసీల్దార్ సీతాపతిరావు మాట్లాడుతూ, రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎరువులు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇన్ఛార్జి ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, మొక్కలకు అవసరమైన మేరకే రసాయనిక ఎరువులు వాడాలని, రైతులు ప్రకృతి సేద్యం వైపు కూడా ఆలోచించాలని సూచించారు.